మేము లేదనేది చెప్తున్నాము. నాకు రావాలి. माल नहीं रखा नहीं रखना दुकान रखना खाली माल उसमें भी बेचना नहीं तो नहीं रहते इसमें वो पूरे मिलके करे से हमारा मर्जी नहीं है हमारा मार्केट कमेटी डिसाइड करे से हमारा बात सुनना तुम ఇప్పుడు రైతులే ఉన్నారు నేనేమంటున్నాంటే మంచిగా ఇప్పుడు చేస్తాం ఇంకా జనాభా చేసే ఉన్నది దానివల్ల ఒకటి అయితే అందరూ కంటే వచ్చింది చేస్తాం అట్లా ఇచ్చింది మొత్తం డిజైన్. అందరికీ నమస్కారం. మా చైర్మన్ సారు, మార్కెట్ సెక్రటరీ, అట్లాగే డిఓ వీళ్ళందరూ కూడా రైతు బజార్కి సంబంధించిన సార్ వాళ్ళంతా సెక్రటరీ సెక్రటరీ డైరెక్టర్స్ అందరూ కూడా నిన్న కలెక్టర్ దృష్టికి రైతు బజార్లో జరుగుతున్నటువంటి ఇబ్బందుల రీత్యా దరఖాస్తు ఇచ్చిందనేది తెలిసింది. ఈరోజు మేము మార్కెట్ డైరెక్టర్ చైర్మన్లు, వైస్ చైర్మన్ అంతా మీటింగ్ జరిగింది, మార్కెట్ కమిటీ మీటింగ్ జరిగింది. మీటింగ్లో చర్చించినటువంటి అంశాలకు సంబంధించింది రైతు బజార్లో రైతులకు అన్ని రకాలుగా హెల్ప్ జరగాలనేది కమిటీ నిర్ణయించడం అనేది జరిగింది. రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా, వ్యాపారస్తులు రైతులకు సంబంధించింది ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా రైతులకు సపరేటు, వ్యాపారస్తులకు సపరేట్గా ఒక కార్డు, మా చైర్మన్ గారు ఒక కార్డు తయారు చేయాలి, వాళ్ళకి నంబర్ ఇవ్వాలి, ఇక్కడ స్థలం కూడా చూపించాలి అనేది నిర్ణయించడం అనేది జరిగింది. ఎవరు కూడా గొడవడానికి వీల్లేదనేది ఒకటి వచ్చింది చర్చ. రెండోది, ఈ రైతు బజార్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించిన దాంట్లో వాటర్కి సంబంధించింది, వాష్రూమ్లకు సంబంధించింది వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ ఎండ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దానికి కూడా సెక్రటరీ సారు ఒక పరద లాంటిది ప్లాన్ చేస్తాం అనేది కూడా జరుగుతూ ఉన్నది. త్వరలో ఆ విషయాలన్నీ కూడా చైర్మన్ సార్ మాట్లాడతాడు. మిగతా అంశాలకు సంబంధించి రాబోయే రోజుల్లో వర్షం రాకముందే ఈ రైతు బజార్ అనేది ఒక కొత్త మార్పు చెందుతుంది అనేది కూడా ఈ సందర్భంగా కమిటీ తరఫున హామీస్తున్నాం. ఇక్కడ రైతులు, వ్యాపారస్తులు అందరూ ఐకమత్యంతో ఉండాలి. ఎవరు కూడా జగడమాడొద్దు, ఎక్కడికి వెళ్ళి వచ్చినవి నీవెవరు నేనెవరు అనేది కయ్యాలు దిగొద్దు అనేది కూడా వచ్చింది. ఇంకొక అంశం ఏంటంటే షెటర్లు కిరాయి తీసుకున్నటువంటి మనోళ్ళే కాబట్టి ఆ షెటర్లనే వ్యాపారం చేసుకోవాలి. షెటర్ అక్కడ వేరే ఇచ్చి ఇంకో దగ్గర షాప్ పెట్టుకుంటే ప్రాబ్లం అవుతుంది అనేది కూడా చర్చ మార్కెట్ కమిటీలో వచ్చింది. కాబట్టి మనందరూ కూడా గమనించాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా మన రైతులందరూ కూడా సహకరించాలి. ఎవరు కానీ అందరం కైకాయి మొత్తుకుంటే ఉన్నటువంటి మన కాపలు ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడతారు. ఈడ డిస్టర్బెన్స్ జరగకుండా మేము పోలీసు వాళ్ళు కూడా చెప్తాం. ఖచ్చితంగా ఇక్కడ సెక్యూరిటీ కూడా ఉండాలి, పోవాలి. ఇక్కడ ఆఫీసర్లు కూడా ఎవరు ఇబ్బంది కలగకుండా చూసుకుంటారని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజుల్లో గౌరవనీయులు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా ఇక్కడ శిలాఫలకం వేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక పెద్ద షెడ్ వేసి వారికి సంబంధించిన అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం ప్రయత్నం జరుగుతుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి ఇక్కడ రైతు బజార్లో రైతులకు మరి కూరగాయలు విక్రేతలకు రైతులకు మధ్యలో కొద్దిగా చిన్న ఇబ్బంది జరిగింది. ఆ విషయం కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. మరి మేము నిన్న మీడియా పరంగా దీన్ని గమనించి ఈరోజు మా మొదటి పాలక మండలి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసిందే రైతు బజార్ కోసము, రైతుల కోసమే. ఈరోజు మేము నెక్స్ట్ ఇప్పటి నుంచి ఎక్కడ కూడా కొట్టడం కాకుండా డైలీ అమ్ముకునే కూరగాయ వ్యాపారస్తులు అదేవిధంగా రైతులకు సపరేట్ స్థలాలు కేటాయించి మార్కెట్ కమిటీ తరఫు నుంచి మరి మా మార్కెట్ ఆఫీస్ నుంచి వాళ్ళకు ఐడి కార్డులు ఇష్యూ చేస్తాము. ఆ ఐడి కార్డులు ఇష్యూ చేసి వాళ్ళకు ఒక ప్లేస్ చూపిస్తాము. ఆ ప్లేస్కి ఒక నెంబర్ ఉంటుంది. ఆ కార్డు పైన ఉండే నెంబరు, ప్లేస్ పైన ఉండే నెంబరు ఒకటే ఉంటుంది. వాళ్ళు అదే ప్లేస్లో మాత్రమే కూర్చొని అమ్ముకో విధంగా ఇక్కడ ఎక్కడ కూడా మరి కొట్టాటలకు తావు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా ఈ రైతు భాగం ముఖ్యంగా ఉంది రైతుల కోసం. అదేవిధంగా రైతులు బతకాలి, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా బతకాలి. ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు, ఇక్కడ ఎప్పటి నుంచో దాదాపు చాలా సంవత్సరాల నుంచి అమ్ముకుంటారు. వాళ్ళకు కూడా న్యాయం జరగాలి, రైతులకు కూడా న్యాయం జరగాలి ఉద్దేశంతో ఈరోజు మరి మీటింగ్గా ముఖ్యమైన అంశం ఇదే తీసుకున్నాం. కాబట్టి ఇకపై నుండి మరి మా స్పీకర్ గారి ఆదేశాల మేరకు ఆయన సహాయ సహకారాలతో అతి తొందరలో మరి ఈ రైతు బజార్ను ఒక 50 లక్షలతోటి డెవలప్ చేసే ఆలోచనతో ఉన్నాము. ఆల్రెడీ ప్రపోజల్ కూడా ఇక్కడనే మా అఫీషియల్స్ కూడా వచ్చారు. మా సెక్రటరీ గారు, మా డిఈ గారు, మా డిఎం గారి ఆధ్వర్యంలో మరి ప్రపోజల్ కూడా రెడీ చేస్తున్నాము. అతి తొందరలో మార్కెట్ ఈ రైతు బజార్కు సంబంధించిన రూపురేఖలు మారుతాయి. ముఖ్యంగా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది, మా మార్కెట్ కమిటీపై ఉంది. మా మార్కెట్ కమిటీ
మా కమిటీ తరఫు నుంచి మేము అందరికీ రైతులకు ఒకటే, మీరు అందరూ హ్యాపీగా మీకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా మేము కల్పించడానికి సిద్ధంగా ఉన్నాము. దయచేసి మీరు ఏదున్నా మా దృష్టికి తీసుకురండి. మేము మీకోసమే ఉన్నాం. ఈ రైతు బజారు రైతులది, మేము కూడా మీకోసమే పనిచేయడానికి మా కమిటీ ఉన్నది. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇక్కడ కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకొస్తే మేము వెంటనే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రైతు బజార్ని అధికారుల పర్యవేక్షణ లేదు, కనీస జోన సౌకర్యాలు లేవు, మౌలిక సదుపాయాలు కూడా లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి రైతు బజార్లో ఎన్నో సమస్యలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మాత్రం చాలామంది జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్ళింది ఇది. సో పాలక మండలి కానీ చైర్మన్ తరఫున మీరు ఎటువంటి రైతులు కానీ అయితే రైతు బజారు ఇది ఎప్పుడైతే ఇక్కడ రైతు బజార్ ఏర్పాటు చేశారో అప్పుడు పరిస్థితులు వేరే. అప్పుడు జనాభాకు తగ్గట్టు రైతు బజార్ను ఆలోచన చేసి ఈ రైతు బజార్ను ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు టౌన్ మొత్తం పెద్దగా అయింది, ఎక్స్టెన్షన్ అయిపోయింది. కాబట్టి చిన్నగా రైతు బజార్కు స్థలం సరిపోవట్లేదు. దానివల్ల ఎక్కువ అమ్ముకునే రైతులు ఎక్కువైపోయి, వ్యాపారస్తులు ఎక్కువైపోయి, కొనుగోలుదారులు ఎక్కువైపోయి కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉంది. దీన్ని అతి తొందరలోనే మేము అధికారుల దృష్టికి కలెక్టర్ గారు ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ సుధీర్ సార్ దీని గురించి మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళాం. తొందరలో ఈ సమస్యను పరిష్కరించి రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని హామీ ఇస్తున్నాం. ఇంకోటి రైతులను, నిజమైన రైతులను కొందరు భయాందోళనకు గురి చేస్తున్నట్ట. దానివల్ల మీకు మీరు ఏమైనా చర్యలు తీసుకోగలుగుతారు? 100% ఇప్పుడు రేపటి నుంచే మేము కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాము. ఎవరికైతే రైతులకు అలాగే కార్డ్స్ ఉంటాయి, డైలీ ఎవరైతే అమ్ముకుంటారో డైలీ వేజర్స్ వాళ్ళకి అలాగే కార్డ్స్ ఉంటాయి. ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మార్కెట్లో అమ్ముకోవడానికి అర్హత ఉంటుంది. ఎవరైనా బయట వ్యక్తులు బెదిరించడం కానీ అవన్నీ చేస్తే పోలీస్ పైన శాఖ పరంగా వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.